5వ అధ్యాయములు 7వ వచనం. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరియు ఆయన కార్యసిద్ధి పొందిన వాడి మిల్క్షేదక క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి దానికి విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడా ఎన్నో. మరి ప్రభువే ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారండి? ఆయన మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసయ్యే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రకాల శరీర బాధలను అనుభవించి కన్నీళ్లతోనూ అంటే దేవుని బతుమాలుకోవడంతోనూ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయటం వలన ఆయన అంగీకరించబడ్డారు. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన. తెలిసో తెలియక మరి చేసిన పొరపాట్ల కోసం దేవుని సన్నిధిలో బతుమాలుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రయాసపడేవారు. అలా విడిచిపెట్టామనుకోండి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడూ కూడాను ఆయన నడిపిస్తారు. ఎందుకంటే దైవ ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరిచే వారికి ఉండకూడదు. ఎందుకంటే మనలో ఎవరున్నారు? లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవారైనటువంటి పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నారు. ఆయన నడిపింపులోకి వెళ్ళేవారు. అందుకే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఆయన ముద్ర వేశారు కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఆ ముద్ర వేయబడిన వారం కాబట్టి మాటల చేత కానీ క్రియల చేత కానీ తలంపుల చేత కానీ మనలో పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా ఉండే విధంగా ఎప్పుడు జాగ్రత్త కలిగిన వారంనే ఉండాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ఆయన ఉన్నారు కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్దవారు ఉన్నారు పక్కన మనం మాట్లాడే విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటామండి. అలాగే మనలో ఉన్న దేవుడిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇంటికాడైనా సరే బయటైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడాను మనలో ఉన్న పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచయం కావాలని దుఃఖపరిచయం అనుకోండి ఈ యుగమందేనను మరొక యుగమందేనను క్షమాపణ ఉండదు. అందుకే తెలిసి తెలియక దుఃఖపరిచింది వేరు, కావాలని దుఃఖపరిచేది వేరేది. అందుకే ఎప్పుడు కూడా మనం దేవునికి లోబడే మనసు కలిగిన వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరము మళ్ళీ వస్తుంది. గుర్తుంచుకోండి.